వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. కరోనా సమయంలో 2 వ్యాక్సిన్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందండి. ఒకటి కోవాక్సిన్ అయితే ఇంకొకటి కోవిషీల్డ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని. మరి ఆ వివరాలన్నీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు కోవిషీల్డ్ గురించి మొత్తం ప్రపంచం అంతా చర్చించుకుంటుంది సార్. సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తున్నాయని. ఇది నిజమంటారా ఏంటి సార్ అసలు? అబ్సల్యూట్లీ రైట్ అండి. గత వారం నుంచి మనం చెప్పుకుంటున్నాము. యూరోప్లో దీని మీద క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్ జరగటం వలన మనకు తెలిసింది ఏంటంటే కొన్ని కాజ్ ఆఫ్ డెత్ అంటే ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తున్నాము. కోవిడ్ తర్వాత కోవిడ్ వైరస్ వలన లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్ వలన కొంతమంది తారక రత్న కానీ, రాజ్ కుమార్ హీరో కానీ, గౌతమ్ రెడ్డి మినిస్టర్ కానీ ఇలా 13 ఇయర్స్ లోయెస్ట్ 13 ఇయర్స్ హైయెస్ట్ 8 ఇయర్స్ వరకు కూడా చాలా మంది చనిపోతున్నారు. సడన్గా స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్నారు. సో ఇన్ డెప్త్ మేము అనుకున్నది ఏంటంటే కోవిడ్ వైరస్ వలన ఏదైతే ఊపిరితిత్తులలో రియాక్టివ్ ఎడిమా ఉంటుంది, అంటే వాపు ఉంటుంది. ఆ రియాక్టివ్ ఎడిమా మైక్రోక్లాట్స్ లంగ్ నుంచి బ్రెయిన్కి గుండెకు పోయి అక్కడ రక్తనాళాలు బ్లాక్ చేయటం వలన స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారని కొంత మేరకు మాకు అవగాహన ఉండేది. కానీ ఈ వారం నుంచి కోవిషీల్డ్ గురించి ఎవరైతే ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ ఏదైతే ఉందో ఇది లండన్ బేస్డ్ రీసెర్చ్డ్ ప్రోడక్ట్ అండి. దీన్ని మనం పూణేలో దీన్ని సెరమ్ ఇండియాలో తయారు చేయడం జరిగింది. సో కోవాక్సిన్ కోవిషీల్డ్ ఈ రెండు, కోవాక్సిన్ మన హైదరాబాద్లో తయారైతే కోవిషీల్డ్ ఏమో పూనాలో జరిగింది. సో ఆబ్వియస్గా ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ దాదాపుగా 30 మందికి క్లినికల్ ట్రయల్స్ చేస్తే 18 మందికి చనిపోవడం, అంటే స్ట్రోక్స్ వచ్చి చనిపోవడం అనేది కొంత భయాందోళన బాధాకరంగా ఉంది. సో ఈ ఇష్యూని అక్కడి వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇండియాలో కోవిషీల్డ్ కొన్ని వేల కోట్ల మంది తీసుకున్నారు, వందల కోట్ల మంది తీసుకున్నారు. సో ఆబ్వియస్గా భయాందోళన అంటూ ఉంటుంది. సో ఈ కోవిషీల్డ్ కోవాక్సిన్ కోవిషీల్డ్ ఎక్కువగా తీసుకోవడం కూడా జరిగింది ఇండియాలో. సో దాని మూలంగా ఏదైనా అవుతుందా, ఆ చనిపోయే వాళ్ళలో మేము కూడా రేపు అవుద్దా అనే ఒక భయం ప్రజల్లో ఉంది. కానీ దీనిలో మనకు డిటర్మైన్ ఏంటంటే ఇది యాక్చువల్లీ థ్రోంబోసైటో అంటే మన క్లాట్, మన బ్లడ్లో ఉండే క్లాట్ను మెయింటైన్ చేసే ప్లేట్లెట్స్ ఎక్కడైతే ఉంటాయో అవి మీకు మైక్రో క్లాట్స్ ఏర్పడ్డాయని చెప్పేసి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో చెప్తున్నారు. అంటే టీటీఎస్ అని వినిపిస్తుంది. సో ఇట్స్ ఎ సిండ్రోమ్ అంటాము. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ డిజీజ్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ సమస్యల వలన మనకు క్లాటింగ్స్ పెరిగిపోతున్నాయి. అక్కడక్కడ క్లాటింగ్స్ పెరిగిపోయి ఆ క్లాట్స్ లంగ్లో ఉంటాయి, ఊపిరితిత్తులో బ్రెయిన్లో ఉంటాయి, అంతేకాకుండా మనకు హార్ట్లో కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే రక్త ప్రసారం చేసే రక్తనాళాలు ఉంటాయో అవి ఈ యొక్క అవయవాలకి సమృద్ధిగా ప్రతి సెకండ్ రక్తం సప్లై చేసినప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్లస్ న్యూట్రియంట్స్ ఆ యొక్క ఫంక్షనింగ్ ఆఫ్ ద వైటల్ ఆర్గన్స్ని మెయింటైన్ చేస్తాయి. సో కానీ ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో ఈ క్లాట్స్ మైక్రో క్లాట్స్ వ్యాక్సిన్ వల్ల పోయి బ్లాక్ చేస్తాయో అప్పుడు రక్త ప్రసారం లేని కారణంగా ఆ యొక్క ఆర్గన్స్ యొక్క న్యూట్రిషన్ కానీ ఆక్సిజనేషన్ మెయింటైన్ చేయకపోవడం, రెండోది సడన్గా దానికి యాక్ట్ అయ్యే మజిల్స్ సీజ్ అవడం, అంటే సడన్గా ఆగిపోవడం. దీన్నే మనము బ్రెయిన్ స్ట్రోక్ అనొచ్చు, లేకపోతే హార్ట్ స్ట్రోక్ అనొచ్చు, ఆర్ లంగ్ స్ట్రోక్ అనొచ్చు. అదర్ వర్డ్స్ మేము ఎంబాలిజం కూడా అంటాం. సో ఇలాంటి సమస్యలు టీటీఎస్ కానీ థ్రోంబోసిస్ కానీ సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. లక్షణాలు యూజువల్గా బ్రెయిన్ స్ట్రోక్ అయితే సెమీ కాన్షియస్ నుంచి అన్కాన్షియస్లో వెళ్ళిపోయి కోమాలకు వెళ్ళిపోవడం, ఇది ఒక మెయిన్. ఫిట్స్ కూడా వస్తాయి యూజువల్గా థ్రోంబోసిస్ వల్ల, కొట్టుకోవడము, గట్టిగా పడిపోవడము అలా జరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ అంటే మీకు తెలుసు ఇనిషియల్గా చెమటలు రావడం, గాబరా పడడం, లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ రావడం, దవడ కింద పెయిన్ రావడం, చేతికి పెయిన్ రావడం, ఇలాంటివి కూడా మనం చూస్తాం. తర్వాత సడన్గా కొలాప్స్ అవడం.
సో లంగ్ స్ట్రోక్ని ఎలా అంటామంటే యూజువల్గా మనకు ఊపిరి ఆడకపోవడం, ఎస్ఓబియం షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ ఉండడం, సాచురేషన్ లెవెల్స్ పడిపోవడం. సో ఇలాంటి లక్షణాలు మనకు ఈ థ్రోంబోసిస్లో కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్లో ఉంటాయి. సో యూజువల్గా మనకు ఎన్నో ఉంటాయండి. ఇందులో ఎక్స్ట్రీమ్ వ్యాక్సిన్ వల్ల వచ్చేటి ఫెటిగ్నెస్ ఉంటుంది, పెయిన్ఫుల్ ఆర్మ్, ఈ ఆర్మ్లో పెయిన్స్ రావడము, ఫీవర్ ఉంటాయి, చిల్స్, హెడేక్ ఉంటుంది, డైరియా ఉంటుంది, నాజియా, వామిటింగ్, ఇవి అన్నీ జనరలైజ్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి వ్యాక్సిన్కి ఉంటాయి. దీన్ని భయపడాల్సిన అవసరం లేదు, ఇవి రికవరబుల్. కానీ ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఇది థ్రోంబోసిస్ అన్నది మెయిన్ ఫ్యాక్టర్ అండి. ఈ థ్రోంబోసిస్ అన్నది ప్లేట్లెట్స్ ఎప్పుడైతే రక్తంలో ఉండి రక్తాన్ని పల్చనగా చేసి సర్క్యులేట్ చేస్తాయో బాడీలో, అవి లేకపోవడం, దానివల్ల అక్కడ క్లాట్స్ ఏర్పడడం. ఆ క్లాట్స్ అన్నది ఈ సిండ్రోమ్, థ్రోంబోసిస్ సిండ్రోమ్, థ్రోంబోసిస్ విత్ సిండ్రోమ్ అంటాం. ఈ సిండ్రోమ్ వలన మనకు చిన్న చిన్న క్లాట్స్ ఊపిరితిత్తులలో, గుండెల్లో, బ్రెయిన్లో, రక్తనాళాలు రక్తం సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ అవటం వల్ల స్ట్రోక్ వస్తుంది. సో ఇది వన్ థింగ్. దీనిలో మనం ఇప్పటివరకు వాళ్ళు చేసినది అంటే మెయిన్గా ఏమంటారంటే ఫస్ట్ డోస్ తీసుకున్నప్పుడే ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, సెకండ్ థర్డ్ డోస్లో రావట్లేదని చెప్పేసి ఒక స్టడీ చెప్తున్నాయి. సో మనం ఆల్రెడీ థర్డ్ డోస్ తీసుకున్నాం. సో ఇండియన్స్ థర్డ్ డోస్ తీసుకున్నాం కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంత లేదని చెప్పేసి ఒక సైంటిఫిక్ స్టడీ చెప్తుంది. కాబట్టి ఇండియన్స్ ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అంటే ఒకటే డోస్ తీసుకున్న వారికి ప్రాబ్లం మెయిన్గా సింగిల్ డోస్ తీసుకున్న వాళ్ళలో ఎఫెక్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు స్టడీ చెప్తున్నారు. ఫర్దర్ 2 డోసెస్లో అది ఇండియాలో ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఎఫెక్ట్ ఉండదు. సో దీనికి రెమెడీ ఏంటి? సపోజ్ ఈ వ్యాక్సిన్ తీసుకున్నాం, కొంతమంది భయపడతారు. సో దీనికి ఎంబాలిజం కానీ ఆర్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రెగ్యులర్గా ప్లేట్లెట్స్ చూసుకోండి. తర్వాత లంగ్స్లో, ఊపిరితిత్తులలో ఎంబాలిజం టెస్టులు ఉంటాయి, రక్త పరీక్ష, ఎంబాలిజం టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. మూడోది హార్ట్కు మనము వీ కెన్ గెట్ డన్ యాంజియోగ్రామ్, సిటీ యాంజియోగ్రామ్ కానీ లేకపోతే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ కానీ చేసుకోవాలి. బ్రెయిన్ యూజువల్గా మనం సిటీ బ్రెయిన్ కానీ ఎంఆర్ఐ చేసుకుంటే మనకు యూజువల్గా ఏమైనా సమస్యలు ఉంటే మనకు బయటపడతాయి. బట్ అన్లెస్ అంటిల్ కోమాలో పోయి పేషెంట్ ఫిట్స్ రావడం అట్లాంటివి ఉంటే తప్ప సిటీ ఎంఆర్ఐ అన్నెసర్లీ చేయించుకోకూడదు. కానీ హార్ట్ కోసం మాత్రం డెఫినెట్లీ రెగ్యులర్గా ఈసీజీ, 2D ఎకో అండ్ ట్రెడ్మిల్ టెస్ట్, సిటీ యాంజియో కానీ లేకపోతే కన్వెన్షనల్ యాంజియో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాలి. ఊపిరితిత్తులో ఎంబాలిజంకు మాత్రం దానికి సంబంధించిన రక్త పరీక్ష, ఎంబాలిజం మేకౌట్ చేసుకోవడానికి టెస్ట్ ఉంటుందండి. ఆ టెస్ట్ చేసుకుంటే ఎంబాలిజం సమస్య గురించి కూడా మనకు తెలుస్తుంది. సో ముఖ్యంగా మనకు ఈ యొక్క వ్యాక్సిన్ వలన వచ్చే సమస్య గురించి తెలుసుకోవచ్చు. ఈ సింపుల్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం ఎట్టి పాస్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, అంటే జాగ్రత్తలు ముందుగానే ఈ టెస్టులు చేయించుకోవాలండి. అంటే ఫుడ్ లో ఏమైనా మార్పులు? అబ్సల్యూట్లీ ఫుడ్కు దీనికి రిలేషన్ లేదండి, అబ్సల్యూట్లీ లేదు ఫుడ్కు. సో ఈ చెప్పిన టెస్టులు చేసుకొని జాగ్రత్తగా ఉండండి, భయపడకండి. కోవిషీల్డ్ ప్రాబబ్లీ కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ చూపెడతాయి, ఎక్కువ మందిలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువనే ఉంటాయి. కాబట్టి భయపడాల్సినంత అవసరం లేదు. అంటే టీటీఎస్ వల్ల బోన్స్ పై ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? బోన్స్ కి దీనికి సమస్య లేదండి. ఇది అబ్సల్యూట్లీ రక్తం సంబంధించిన సమస్య అండి. రక్తనాళాల్లో బ్లాక్ చేయడం, క్లాట్స్ క్రియేట్ చేయడం అనేది టీటీఎస్ వలన వచ్చే సమస్య. సో అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. ఓకే సార్, థ్యాంక్ యూ.